హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ ఈ రోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ట్రెడిషనల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి పూర్ణం బూరెలండి ఫెస్టివల్స్ టైంలో అయినా వ్రతాల టైంలో అయినా అందరికీ గుర్తుకొచ్చేది పూర్ణం బూరెలే కదండి మరి పూర్ణం బూరెలు అనేవి పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయాలి అంటే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేశారనుకోండి పూర్ణాలు అనేవి గుండ్రంగా ఆయిల్లో వేసినా కానీ పూర్ణం అనేది బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే ఇన్ కేస్ ఒకవేళ కనుక ఇలా పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఆయిల్లో పడింది అనుకోండి, ఆయిల్ అంతా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలి? పూర్ణం పై లేయర్ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ ఎన్ని గంటలైనా కానీ కరకరలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్పేస్తానండి. పిండిని ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, ఎన్ని గంటలు పప్పులు నానబెట్టుకోవాలి, అలాగే పూర్ణాలు వేసేటప్పుడు ఏం టిప్స్ని ఫాలో అవ్వాలి అనేది వీడియోలో క్లియర్గా ఉందండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే పర్ఫెక్ట్గా పూర్ణాలు ఈజీగా సింపుల్ ప్రాసెస్లో రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. పూర్ణాలు చేయడానికి పైపిండి కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. అలాగే మరొక గిన్నెలోకి 3/4 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. మీరు పూర్ణాలు చేయాలి అనుకుంటే ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదంటే ముందు రోజు నైట్ అయినా లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మినపప్పుకి నానబెట్టుకునేటప్పుడు మూతని ఇలా క్రాస్గా లేదంటే మూత పెట్టకుండా నానబెట్టుకోవాలండి, స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పారు. అప్పటి నుండి కూడా నేను ఇదే విధంగా మినపగుళ్ళకు మాత్రం మూతని ఇలా క్రాస్గా ఉంచేసి నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇలా 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఎర్లీ మార్నింగే నానబెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, మినపగుళ్ళు బియ్యం అనేవి చక్కగా నానిపోయాయి. ఈ వాటర్ అంతా వంపేసుకొని విడివిడిగా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేస్తున్నాను. మీరు 2 కూడా కలిపైనా నానబెట్టేసుకొని కలిపైనా గ్రైండ్ చేసేసుకోవచ్చు. మనకు తోపుపిండి అనేది పైన లేయర్ అనేది క్రిస్పీగా రావడం కోసం నేను ఇలా చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బియ్యాన్ని కొంచెం బరకగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవడం వలన కరకరలాడుతూ వచ్చేస్తాయి. ఎంతసేపు అయినా కానీ మనకి పూర్ణాలు అనేవి క్రిస్పీగా వచ్చేస్తాయి. మార్నింగ్ చేసినా కానీ ఈవినింగ్ వరకు అయినా కానీ క్రిస్పీగా ఉంటుందండి పై లేయర్ అనేది. కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే మిక్సీ జార్లోకి మినపగుళ్ళను కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెంగా వాటర్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు, చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. తక్కువ వాటర్తో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి మిక్సీ అనేది వేడెక్కకుండా కూల్ వాటర్ని వేసుకుంటూ వీలైనంత మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి ఈ మినపప్పు పేస్ట్ని కూడా వేసేసుకొని చేత్తో కానీ గరిటెతో కానీ బాగా బీట్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes బీట్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఈ పూర్ణం బూరెలు అనేవి చక్కగా పొంగుతూ వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బీట్ చేస్తున్నట్లుగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వరకు పక్కనే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు పూర్ణం కోసం 1 కప్పు వరకు శనగపప్పుని నానబెట్టుకోవాలండి. గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం బియ్యం మినపగుళ్ళని గ్రైండ్ చేసుకునే ముందే మనం ఈ పప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఒక పప్పును తీసుకొని విచ్చి చూసామనుకోండి, ఈజీగా కట్ అయిపోయిందంటే చక్కగా నానిపోయిందనమాట. ఈ వాటర్ అంతా కూడా వంపేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసేసుకొని 1 కప్పు పప్పుకి 1.5 కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ పప్పు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్ ఏం లేకుండా డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి దీనిలోకి బెల్లాన్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి
1 కప్పు వరకు బెల్లం తురుమును వేసేసుకుంటున్నాను. అలాగే 1-2 స్పూన్ల వరకు వాటర్ని కూడా వేసేసుకొని ఈ బెల్లం అనేది వాటర్లోకి పూర్తిగా కరిగేలాగా కరిగించుకున్న తర్వాత మీరు కావాలంటే ఫిల్టర్ చేసేసుకోవచ్చండి. నలకలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మ్యాష్ చేస్తున్నట్లుగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా కడిగింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కనే ఉంచుకున్న ఈ శనగపప్పు పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకొని స్టవ్ అనేది మీడియం టు లోలోనే ఉంచేసుకొని ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఎక్కడ దీన్నంతా ఇలా మెదుపుకుంటున్నట్లుగా ఉడికించుకోవాలండి. చేతిలో కొంచెం తీసుకొని గుండ్రంగా చుట్టినట్టయితే రౌండ్ బాల్ లాగా చేతికి అంటుకోకుండా ఇలా ప్యాన్కి అంటుకోకుండా వచ్చేసిందంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకొని ఈ ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అందులోనే ఉంచుకున్నట్లయితే ఆ వేడికి ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చేతితో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు కావాల్సినంత సైజులోకి ఈ పూర్ణాన్ని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టేసుకోవాలి. అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచేసుకోవాలండి. నేను తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి ఈ సైజులోకి 20 బాల్స్ రెడీ అయ్యాయి అన్నమాట. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి రెడీగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలండి. పక్కన ఆయిల్ వేడవుతున్న టైంలోనే ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే 1/2 స్పూన్ వరకు షుగర్ని కూడా వేసేసుకోవడం వలన పై పూత పిండి అనేది చప్పగా లేకుండా ఉంటుందండి. బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఇలా స్పూన్ని బ్యాక్ సైడ్ తిప్పి చూపించినట్లయితే కోట్ అయ్యేలాగా ఉందంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. చూడండి ఈ విధంగా షుగర్ అనేది ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ పిండిలోకి వేసేసుకొని దానిపైకి ఇలా స్పూన్ తోటి పిండిని వేసేసుకొని స్పూన్కి పిండి ఏం లేకుండా చేసేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో తీసుకొని స్పూన్కి ఎక్స్ట్రా పిండిని ఇలా గిన్నె అంచుల వెంబడిగా నీట్గా చేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు స్టవ్ని మీడియంలో ఉంచేసుకొని పూర్ణాలు వేసేసుకోవాలన్నమాట. ముందైతే ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సరిగ్గా వస్తున్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా పూర్ణాలని పిండిలోకి వేసేసుకొని దానిపైకి ఇలా పిండిని వేసేసి స్పూన్కి ఏమీ లేకుండా చేసేసుకున్న తర్వాత అంచుల వెంబడిగా ఇలా పిండిని తీసేసినట్లయితే తోకలుగా రాకుండా గుండ్రంగా వచ్చేస్తాయండి. మనం తీసుకున్న కడాయికి ఆయిల్కి సరిపడినన్ని ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా వేసుకున్న తర్వాత కొంచెం సేపటి తర్వాత 2 వైపుకి టర్న్ చేసుకొని అన్ని వైపులా కూడా ఈవెన్గా చక్కగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఆయిల్ కూడా అస్సలు ఎక్కువగా పీల్చుకోవండి. ఒకవేళ కనుక మీరు ఆయిల్లో వేసినప్పుడు పూర్ణం అనేది బయటలోకి పూర్ణం అంతా వచ్చేస్తుంది అనుకోండి, వెంటనే దాన్ని తీసేసి దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ నేను చూపించిన విధంగా చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దానిపైన మనం ఇలా రెడీ చేసుకున్న ఈ పూర్ణం తోపుని దానిపైకి క్లోజ్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా వచ్చేస్తాయండి. ఈ విధంగా చేయాలన్నమాట. ఇలా చేయడం వలన ఇది క్లోజ్ అయిపోయి ఆయిల్లో వేసినప్పుడు మనకి పూర్ణం అనేది బయటకు రాకుండా ఇది కనుక ఫాలో అవుతూ చేశారనుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చండి. చూడండి పైన క్రిస్పీగా ఉంటూ చాలా రుచికరంగా ఉండే పూర్ణాలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. మరి ఈసారి కనుక మీరు పూర్ణాలు చేసేటప్పుడు ఈ టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేశారనుకోండి చెడిపోయే ఛాన్సే లేకుండా గుండ్రంగా పైన క్రిస్పీగా ఉంటూ లోపల పూర్ణం అనేది చాలా రుచిగా ఉంటూ ఉదయం చేసినా కానీ సాయంత్రానికి అదే టేస్ట్తోనే పూర్ణాలు అనేవి చక్కగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతేనండి. మరి నేను చెప్పిన ఈ టిప్స్ని కనుక ఫాలో అవుతూ మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పూర్ణం బూరెల్ని ఈ ప్రాసెస్లో కనుక చేశారనుకోండి, సింపుల్ ప్రాసెస్లో చెప్పేశానని అనుకుంటున్నాను. మరి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేశారనుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు అండి. మార్నింగ్ చేసినా కానీ ఈవినింగ్ వరకు కూడా మనకి ఒకే టేస్ట్తోనే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మరి చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మరి వీడియో కనుక మీ అందరికీ నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా చేశాక ఎలా కుదిరింది ఏంటి అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి.
మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.